లాస్ట్ 10 yearsలో ఇల్లీగల్ అఫైర్స్ అనేవి పెరిగాయి. డబ్బుల కోసమో ప్రమోషన్ కోసమో ఇల్లీగల్ అఫైర్స్ అనేవి మెట్రోపాలిటన్ సిటీస్లో చెరొక డబ్బులు వచ్చే పని చేసుకుంటేనే, ఇంకొక పక్క చూసుకుంటా ఉంటే ఆడవాళ్ళ ఆకృత్యాలు కూడా పెరిగిపోతున్నాయి. రీసెంట్ గా ఎంసీ కిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్స్ దాదాపు 20 కంట్రీస్ లో అండ్ 30 ఇండస్ట్రీ మీద జనరల్ గా డిఫరెంట్ 6 థీమ్స్ మీద ప్రొడక్టివిటీ అండ్ గ్రోత్, న్యాచురల్ రిసోర్స్, లేబర్ మార్కెట్స్, ఇలా దాదాపు 6 థీమ్స్ మీద జనరల్ గా రిపోర్ట్స్ అనేవి చేస్తూ ఉంటారు ఇంటర్నేషనల్ గా. అయితే రీసెంట్లీ ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే, లాస్ట్ 10 yearsలో 60 to 70% కార్పొరేట్ అఫైర్స్ అనేవి పెరిగాయి. మన భాషలో మాట్లాడుకోవాలంటే ఇల్లీగల్ అఫైర్స్ అనేవి పెరిగాయి. అంటే మన భాషలో అంటే మనకు అర్థమయ్యేలా మాట్లాడుకోవాలి అంటే ఎందుకు పెరిగాయి తెలుసా? ప్రమోషన్ కోసం అండ్ తర్వాత వచ్చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం అండ్ దీంతో పాటు ఫినాన్షియల్ ఫ్రాడ్ చేస్తూ ఇలా రకరకాలుగా, సింపుల్ గా చెప్పాలి అంటే ఇండైరెక్ట్ గా డబ్బుల కోసమో ప్రమోషన్ కోసమో ఇల్లీగల్ అఫైర్స్ అనేవి పెరుగుతా ఉన్నాయి కార్పొరేట్ కంపెనీస్ లో అనేది ఈ రిపోర్ట్ అనేది చెప్తా ఉంది. ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు, ఇల్లీగల్ అఫైర్ అనగానే అమ్మాయిలు ఇల్లీగల్ అఫైర్ అది ఇది అనుకోవచ్చు. ఈ అమ్మాయిలతో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది ఎవరు? అబ్బాయిలే కదా. ఇక్కడ రిపోర్ట్ అనేది అమ్మాయిలు కాదు, అబ్బాయిలని కాదు, ఓవరాల్ రిపోర్ట్. ఓకే, ఓవరాల్ రిపోర్ట్. ప్రమోషన్ లో అంటే టాప్ పొజిషన్ లో జనరల్ గా ఎవరన్నా అబ్బాయిలు ఉంటే అమ్మాయిలు. పరిస్థితి అనేది రోజు రోజుకి ఈ వివాహ వ్యవస్థ అనేది బలహీనం అవుతా ఉంది. చాలా మంది దీనికి సంబంధించి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇద్దరు సంపాదిస్తే గానీ మెట్రోపాలిటన్ సిటీస్ లో హైదరాబాద్ గానీ బెంగళూరు గానీ చెరొక డబ్బులు వచ్చే పని చేసుకుంటేనే ఇల్లు గడవ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అఫైర్స్ అనేవి రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. ఇంకొక పక్క చూసుకుంటా ఉంటే మగవాళ్ళలాగా ఆడవాళ్ళ ఆకృత్యాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు బాగుందా అంటే చాలా మంది మీరేంది కంప్లీట్ ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు, మగవాళ్ళ గురించి. మగవాళ్ళలాగా మగ మృగాలు ఎలాగైతే ఉన్నాయో ఆడ క్రూర మృగాలు పెళ్లి అయిన తర్వాత, పెళ్లి కాక ముందు అబ్బాయిల తల్లిదండ్రుల్ని మగ మృగాలు ఏ విధంగా అయితే అమ్మాయిల్ని వేధిస్తా ఉన్నాయో కొంతమంది, అలాగే కొంతమంది ఆడ మృగాలు కూడా మగవాళ్ళని, ఆ అబ్బాయి యొక్క పేరెంట్స్ ని, అలా ఫ్యామిలీ మొత్తాన్ని వేధించే పరిస్థితి ప్రెసెంట్ ఉంది. సో అందుకనే పెద్దవాళ్ళు ఊరికెళ్ళలే, పెళ్లి చేసుకోవాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి మీరు ముందుకెళ్ళాలని ఊరికెళ్ళలే. ఆ 7 తరాలు చూసి వెళ్ళినా కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది పరిస్థితి. సో దీనికి సొల్యూషన్ అంటే మగవాళ్ళు స్ట్రాంగ్గా ఉండడమే. ఈ ఆడ క్రూర మృగాల నుంచి మనం తప్పించుకోవాలంటే ఒకటే సొల్యూషన్ ఏంటి అంటే మనం మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి. పుట్టేటప్పుడు ఒక్కరమే వస్తాం అమ్మ కడుపులో నుంచి, చనిపోయేటప్పుడు కూడా ఒక్కరమే పోతాం. సో మనల్ని మనం ఇష్టపడాలి. చచ్చిపోయే వరకు మనతో పాటు ఎవరు, నువ్వు చచ్చిపోయినా నేను చచ్చిపోయినా ఇంకోటి చనిపోయినా మనమే వెళ్ళిపోతాం. మనతో పాటు చనిపోయాడు అని చెప్పి పిల్లలు రారు, చనిపోయాడు అని చెప్పి భార్యలు రారు, లేదా చనిపోయాడు అని చెప్పి ఇంకో రారు. చాలా మంది అనుకుంటా ఉంటారు, రీల్స్ లో తెగ వస్తూ ఉంటాయి, అమ్మాయిల్ని కృష్ణుడు అంతటోడే బాగా చూసుకున్నాడు, శివుడు అంతటోడే ఆయనలో సగభాగం ఇచ్చారు, సో మనం మానవాంతులు మీరు అంతా. అమ్మ పార్వతీదేవిలా ప్రతి ఒక్కరు ఉంటున్నారా? అందరూ రాధమ్మలాగా ఉంటున్నారా? రాముడిలాగా అబ్బాయిలు ఉండాలని కోరుకుంటున్నారు కదా ప్రజెంట్. చాలా మంది జనరేషన్ రీల్స్ లో బాగా రిఫ్లెక్ట్ అవుతున్నారు. మరి ఎంతమంది సీతాదేవులు ఉన్నారు ప్రజెంట్? అది మాట్లాడరా? అలా అయిపోతుంది సమాజం, పరిస్థితి అలా అవుతుంది. సో మనం దీన్ని ఎక్కువ ఆలోచిస్తే మన మైండ్ పోతుంది. ఎక్కువ ఆలోచించొద్దు, ప్రాపర్ వేగా తెలివిగా ఆలోచన చేసి, సో జాగ్రత్తగా చేసుకునే ముందే 1కి 10 సార్లు మనం ఆలోచన చేసి, ఎర్రగా ఉంది, బుర్రగా ఉంది, సన్నగా ఉంది, నాజుగ్గా ఉంది అని కాకుండా, అమ్మాయిలు కూడా ఎర్రగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడు, లేకపోతే సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తూ ఉన్నాడు, ఒక 20 లక్షల ప్యాకేజ్ వస్తూ ఉందని చెప్పి కాకుండా, బాధ్యతగా ఉంటున్నాడా లేదా, పేరెంట్స్ని కరెక్ట్ చూసుకుంటాడా లేదా. సగం పేరెంట్స్ని బాధ్యతగా చూసే ప్రతి ఒక్క మగవాడు ఖచ్చితంగా తను పెళ్లి చేసుకున్న అమ్మాయిని, వాళ్ళ ఫ్యామిలీని ఖచ్చితంగా బాగా చూసుకుంటుంది, దీంట్లో డౌట్ లేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, నువ్వు పేరెంట్స్ వద్దనుకుంటున్నావు. పేరెంట్స్ వద్దనుకుంటే అలాంటి వాళ్ళు పేరెంట్స్ సరిగ్గా చూడండి, నిన్నేం చూస్తారు. కానీ కష్టపడి పెంచి పోషించిన తల్లిదండ్రులనే దేకనవాడు నిన్నగాక మొన్న వచ్చినావు, ఏదో ఈరోజు కొంచెం అందంగా ఉన్నావు, పెళ్ళైన కొత్త యవనంలో కొంత నిన్ను కొంచెం బాగా చూసుకుంటవచ్చు. తల్లిదండ్రులనే వదిలేసాడు, నేను వదిలేయడానికి గ్యారంటీ ఏంది? అమ్మాయిలు ఈ విషయాన్ని ఖచ్చితంగా ఆలోచన చేయాలి. సో ఓవరాల్గా ఇదైతే కార్పొరేట్ అఫైర్స్ అయితే పెరుగుతూ ఉన్నాయి. 60 to 70% లాస్ట్ 10 సంవత్సరాలు పెరిగాయంట. సో ఎంసీ కిన్సే రిపోర్ట్ ప్రకారం దాదాపు 20 కంట్రీస్ 30 డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఇది జనరల్గా రిపోర్ట్స్ అనేవి సమాచారం అనేది సేకరిస్తూ ఉంటారు, రిపోర్ట్స్ అనేవి రెడీ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.